సిబ్బందికి, పత్రికా మరియు దూరదర్శన విలేకరులకు స్వాగతం, సుస్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు జాతి మొగటంలో తెలుగు భాషా తత్వాన్ని, తెలుగు నేల గొప్పతనాన్ని విశ్వవ్యాప్తి చేసిన మహానుభావుడి శత జయంతి వేడుకల సందర్భంగా ఘన నివాళి అర్పించే అవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తూ, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 1923 మే 28న పుణ్య దంపతులైన నందమూరి లక్ష్మయ్య మరియు రామమ్మల ప్రథమసంతానంగా కారణజన్ముడైన అవతరించిన యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తాను చేసిన ప్రతి పనిలోనూ, తాను ఎక్కిన ప్రతి మెట్టులోనూ తనదైన ముద్ర వేశారు. క్రమశిక్షణకు మారుపేరై సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేసి తెలుగుదనానికి అర్థమైనటువంటి పనినే ప్రత్యక్ష దైవంగా భావించి ఉన్నత శిఖరాలకు ఎదిగి మనలో ఎంతో స్ఫూర్తిని నింపారు. మన దేశం సినిమాతో మొదలైన సినిమా ప్రయాణం ప్రతి అడుగులో, ప్రతి చిత్రంలో తనదైన ముద్ర వేసి సాంఘిక, జానపద, పౌరాణిక ఏదైనా తనకు తానే సాటి అనిపించుకున్న గొప్ప కథానాయకుడు. ఆయన నటించిన ఒక్కొక్క సినిమా ఒక్క కళాఖండం. మన దేశం, పాతాళ భైరవి, భూకైల, సీతారామ కళ్యాణం, దానవీర సువర్ణకర్ణ, బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేజర్ చంద్రకాంత లాంటి ఎన్నో సినిమాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేశాయి. ప్రతి చిత్రంలోనూ సామాజికంగా ఏదో ఒక సందేశాన్ని ఇచ్చారు. ఒక ఉన్నతమైన సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. అన్న అనే పిలుపుకి న్యాయం చేసిన ఒకే ఒక నాయకుడు. మన నందమూరి తారక రామారావు గారు సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా అని భావించి అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రక్షాళన గావించడానికి కర్షకులు, కార్మికులు మరియు అభిమానులు తోడుగా నిలబడగా తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే వ్యవధిలోనే మహామహులైన రాజకీయ నాయకులను మట్టి కరిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వాన్ని నడపడంలోనూ, సంక్షేమ కార్యక్రమాలు చేయడంలోనూ అనేక మార్పులకు నాంది పలికి ఇప్పటికీ ఎప్పటికీ ఒకే చెరగని ముద్ర వేసిన ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు, పురస్కారాలు మరియు పద్మశ్రీ వంటి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు ఆయన వరించడం వలన ఆ అవార్డులకే వెన్ను తెచ్చారు. ఆయన క్యాన్సర్ మహమ్మారిని బారిపడిన బసవతారకం అమ్మగారి అనుభవించిన బాధను మరువలేక దృఢ సంకల్పంతో, ఎంతో ముందు చూపుతో స్థాపించిన ఈ ఆసుపత్రి అనే మొక్క ఈరోజు మహావృక్షమై ఎంతో రోగులను తన నీడని చేర్చుకొని ఈరోజు 650 పడకలతో ఆధునిక చికిత్సాలయాల సేవలతో అందిస్తూ ఈ దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా పరిగణించబడుతోంది. ఈ ఆదర్శమూర్తి ఆశయాలకు అనుగుణంగా వారి బాటలో ఈరోజు మేమంతా నడుస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి వారసత్వాన్ని పనికిపుచ్చుకొని తండ్రి ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఈ ఆసుపత్రి చైర్మన్గా గురుతర బాధ్యతలు స్వీకరిస్తూ మన స్వార్థకతం చేసుకుంటున్న మనందరికీ మార్గదర్శిగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఉండడం మన అదృష్టం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవం సందర్భంలో వారు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ భూపతి సోమరాజు గారి గురించి తెలియని వారు లేరు. కార్డియాలజీ డెవలప్ అవడానికి కారకులు 24 మంది క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్తో నిజామ్స్లో ఆయన డిపార్ట్మెంటు
ప్రపంచంలోకెల్లా పెద్ద కార్డియాలజీ టీముగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఆయన దగ్గర చదువుకున్న ఎంతోమంది డాక్టర్లు అనేక ఆసుపత్రుల్లో కన్సల్టెంట్స్గా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 కార్డియాలజిస్ట్గా అని మనం ఎంచుకోవచ్చు డాక్టర్ సోమరాజు గారిని. ఎన్టీఆర్ గారితోటి అతి సన్నిహిత సంబంధం గల డాక్టర్లలో డాక్టర్ సోమరాజు గారు చాలా ముఖ్యులు. అలానే ప్రపంచ విఖ్యాతి చాంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఆయనకు వచ్చిన రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ అనేకం. గ్యాస్ట్రాంట్రాలజీ అంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అని అనటం అతిశయోక్తి లేదు. ఆయన మన తెలుగువారు అనడం మాకెంతో ముఖ్య గర్వకారణంగా ఉంది. అలాగే డాక్టర్ డిఎన్ కుమార్ గారు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. ఆయన కూడా ఎంతో కాలం నుంచి డాక్టర్ సోమరాజు గారి టీంలో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లాగే డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారు అనుభవం చెందిన ఆర్థోపెడిక్ సర్జన్గా ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి అనేక కాంప్లికేటెడ్ కేసు చేసి ఈరోజు మన ముందు ఈ సన్మానం జరిపిస్తున్నామంటే ఆయనకి అది మన భాగ్యంగా భావించాలి. ఎన్టీఆర్ గారి చిత్రాల్లోని కొన్ని పాటలు వింటే గనక అసలు మనం మర్చిపోలేం. ఉదాహరణకు ఇందాక పాడారు, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నా కలవరమాయే మదిలో మేడమనియమాయే, కలవరమాయే మదిలో నా మదిలో. ఇంకొక పాట, రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి కోరే బలమై సతమతమాయనే బ్రతుకు, ఆవోయి చందమామ వగల రాణివి నీవే సొగసుగాడను నేనే, వగల రాణివి నీవే సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. థ్యాంక్ యూ. Now I request our beloved Medical Director Dr. T. Subramanian Rao sir to give an introduction speech. మాటలు ఆయన మాట్లాడేశారు, పాటలు ఆయన పాడేశారు. నాకు ఎక్కువ మిగలలేదు. అండ్ ఐ విల్ నాట్ కీప్ యూ అవే ఫ్రమ్ ది లెజెండ్స్ అండ్ లూమినరీస్ ఇన్ ద ప్రొఫెషన్. యూ వుడ్ బి వెయిటింగ్ ఫర్ దెమ్ టు స్పీక్. మహానుభావులు ఎన్టీ రామారావు గారికి అంటే అందరికీ ఇష్టమే. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనుల్లో ఈ మనమున్న ఈ టెంపుల్ కూడా ఒకటి. ఆయన ఫ్యామిలీలో జరిగిన ట్రాజిడీ ఈ గొప్ప ఎడిఫైస్ తయారవడానికి కారణమైంది. చైర్మన్ బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి వాళ్ళ ఫ్యామిలీ ఆమెని వ్యాధి నుంచి సఫర్ అవుతూ చూస్తూ వాళ్ళ డిటర్మినేషన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ని చేయాలి తప్పకుండా అనుకున్న వాళ్ళ రిజాల్వ్ వల్ల వచ్చిన గొప్ప ఇన్స్టిట్యూషన్ ఇది. అయితే ఆయన ఇష్టపడడం పెద్ద గొప్ప విషయం కాదు. అందరూ ఇష్టపడేవారు, అందరూ అన్న అనేవారు. ఆయనకంటే పెద్దవాళ్ళు కూడా అన్న అనేవారు, అంతటి మహానుభావుడు. కానీ ఆయన ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఫంక్షన్ ఈ సెంటనరీలో హాస్పిటల్ కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ చిన్న ఫంక్షన్ అలా చేయాలి అని అనుకున్నప్పుడు చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఇష్టపడిన డాక్టర్లని మనం ఫెలిసిటేట్ చేస్తే మంచిదని ఆయన చెప్పడం జరిగింది. అది గొప్ప ఐడియా అని మాకు అనిపించి అప్పుడు అందులో ఎవరు అని అడిగితే ఈ 4 పేర్లు మనకి ప్రస్ఫుటంగా కనపడ్డాయి. సో ఒక లెజెండ్, ఒక మహానుభావుడు ఇష్టపడిన ఈ 4
మహానుభావులు, లూమినరీస్, లెజెండ్స్, నిజంగా సూపర్ స్టార్స్ ఇన్ ది ప్రొఫెషన్. మన రాష్ట్రం, మన తెలుగు వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారు అంటే ఎంతో గర్వపడ్డారు. ఈ నలుగురు అంటే కూడా అంతే గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్, నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మంచి స్టూడెంట్స్ అందరూ కూడా, క్లాస్లో ఉన్న అందరు ర్యాంకర్స్ కూడా అమెరికా వెళ్ళిపోవాలి అనుకునే స్టేజ్ ఉండేది. అమెరికా ఒక 30 ఏళ్ళు మనకంటే ముందర ఉన్నదని అప్పుడు టీచర్ అందరూ చెప్పేవారు. ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఈరోజు ఎన్నో విషయాలలో మనమే వాళ్ళకంటే ముందుకు పోయామంటే ఈ నలుగురి శ్రమ, ఈ నలుగురి సెల్ఫ్లెస్నెస్, వాళ్ళు తమ సొంత ఫ్యామిలీ లైఫ్స్ని సాక్రిఫైస్ చేస్తూ స్పెషాలిటీస్ని, తాము ఎన్నుకున్న స్పెషాలిటీస్ని డెవలప్ చేస్తూ, ఎంతోమందిని ట్రైన్ చేస్తూ, ప్రపంచమంతా ఈ టాలెంట్తో ఫిల్ చేసిన గొప్పదనం ఈ నలుగురిది. సో వాళ్ళందరికీ నమస్తమాంజలు సమర్పిస్తూ వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Now, a very important moment. Felicitation to the most celebrated doctors from Telugu soil. All the four are legendaries and luminaries, as rightly Dr. T.S. Rao said. And not only that, they are very dear to Dr. N.T. Nandamuri Taraka Ramarao Garu. I request Senthil sir to chair the dais as well as to give introduction to Dr. Somaraju Garu. Okay. Anyway, good morning everybody. నేను ఇంట్రడ్యూస్ చేయడం తెలుగులో మాట్లాడితే బాగుండదు, సో I will do a formal introduction in English. It gives me great pleasure to introduce Professor Bhupathi Raju Somaraju, who is the Chief of Cardiovascular Sciences at the AIG Hospital. Sir, మీరు ముందు కూర్చుంటారు. So let me introduce Professor Somaraju for people who don't know him well. I don't think there's anybody who does not know him at all. Professor Bhupathi Raju Somaraju is Chief of Cardiovascular Sciences at the AIG Hospital in Hyderabad. He's a cardiologist, a teacher, a researcher, and very importantly, an innovator. He's an alumnus of the Guntur Medical College, where he did his MD in 1974. Sir, I was 2 years then. And then did his DM in cardiology in 1978. Following that, he was professor at Osmania Medical College and then went on to head the department in NIMS for quite a long time, where he was professor of cardiology and then later dean. Following that, he went on to be the chief of cardiology and chairman, managing director of the Care Group of Hospitals. He's got numerous papers to his credit, which run into many hundreds. Very importantly, for a physician and a medical student like me, I would cherish his contribution to the Braunwald's heart disease textbook, which is the Bible for all physicians as far as cardiology is concerned. It is also pleasantly a coincidence today that it's National Technology Day today, and this is the 25th anniversary of Pokhran 2. And why I'm saying this
is to bring about his association with the late President of India, Dr. Abdul Kalam. One of his greatest contributions in collaboration with DRDO and Dr. Kalam was the Kalam Raju stent, which came up in 1998. And the other important innovation, which I think most people would not know, is that he was also instrumental in collaborating with Dr. Kalam in bringing about the Kalam Raju tablet, which is a tab which is to be used by healthcare workers to get data in the periphery and the rural areas. That was in 2012. He's got numerous awards, and top of which would be the Padma Shri that he was conferred upon in 2001. Sir, it's a privilege to have you here today, and I'm sure we will remember this day for many, many years to come. Thanks so much for coming. Now I request Chairman Sir to felicitate Dr. Nageshwar Reddy Garu. And I request Viva Madam to give introduction of Nageshwar Reddy Sir. It is my distinct honor to introduce Dr. D. Nageshwar Reddy Garu, Chairman of AIG Hospitals, who is renowned for his pioneering work in GI endoscopy, not just in India, but across the globe. Apart from being an excellent clinician, a sought-after teacher, and a prolific academician, he has published over 800 peer-reviewed articles and authored over 23 textbook chapters. Some of his noted innovations are a novel endoscopic technique called NOTES and a stunt named to his credit. He is a Rudolf Schindler Awardee from the American Society of Gastrointestinal Endoscopy and has received Distinguished Educator Award from the American Gastroenterological Association. He is the past president of World Endoscopy Organization and has also been conferred Lifetime Achievement Award from them. He has received the prestigious B.C. Roy Award, which is the highest honor for a doctor in India, and was also conferred with Padma Bhushan Award from Government of India for his distinguished service in this field. It is indeed our privilege to have you here, sir, today for the centenary birth celebrations of our founder, and on behalf of my hospital, I welcome you. Now I request Chairman Sir to felicitate Dr. B.N. Prasad Garu. And I request KVV Raju Sir to come over the dais and introduce Dr. B.N. Prasad. Good morning. It's my singular honor to talk about these distinguished members
three of whom I know personally and worked under them, Dr. Somaraj Garu, Dr. B.N. Prasad, and Dr. D.N. Kumar. And I know Dr. Nageshwar Reddy quite closely personally. I want to bring two important facets because they have been the well-wishers of this organization. Being outside the hospital, they were more bothered about what is happening in this organization. And they always wanted good for this organization through its turmoils. They know all the stories and they try to help, they give a helping hand. Dr. Somaraj Garu, with whom I worked as a young physician in 2000, was the chairman of the care hospitals. And it is in these days, it is very fashionable to talk very derogatory about the private practice. But he started that institute. And whenever I used to go to him for a concession to my patients who have developed complications or who are afraid of meeting the costs, he used to waive off the entire fee without hesitation. And that is a remarkable, which is in the modern times, probably many of you may not be aware of. The second important thing is he is the first consultant to come to the hospital, sometimes at 5 o'clock in the morning, and he takes his classes between 6 to 7, and close to about 100 students from Gandhi and Usmania used to come to the care hospital then. And to introduce Dr. B.N. Prasad, he is a famous orthopedician who did his graduation and post-graduation from the Guntur Medical College, and then subsequently worked as consultant orthopedician and subsequently retired as professor, head of the Department of Orthopedics and Nizam Institute, and subsequently he joined along with Dr. Somaraju and his group of friends in the care hospital and made the care hospital what it is today. And he helped a large number of trainees, young students, to learn the modern techniques of orthopedics. And many of them are consultants across the state in both the states of Andhra Pradesh and Telangana today. The other important thing is he had made an effort to develop indigenous implants and metal objects which are to be used in orthopedic practice, along with in association with the DRDO under the influence of Professor Kalam. And what is important is he's a personal physician of Abdul Kalam, who is our former president. He had the opportunity to operate him and is a close family physician of the NTR Ramaragaru family, and he operated a good number of the family, including our chairman. And apart from his orthopedic skills, close people who are close to him, they know about his wry humor, with which he used to regale even the former Chief Minister, the NTR Ramaragaru and his family. Thank you, sir. Thank you for giving me this wonderful opportunity to us to felicitate you. And this is in fact felicitating ourselves. Thank you. Now I request Chairman Sir to felicitate Dr. D.N. Kumar. And I request Dr. M.V.T. Krishnamohan to come over the dais and introduce Dr. D.N. Kumar Garu. Ladies and gentlemen, I take the honor and privilege of introducing Dr. Deva Bhaktuni Nirmal Kumar, who is popularly known as Dr. D.N. Kumar, who is a senior consultant cardiologist and one of the doyens of cardiology in this part of India. Dr. D.N. Kumar completed his MBBS from Kakatiya Medical College, Warangal in the year 1968. Subsequently,
He did his MD in General Medicine from Usmania General Hospital and Medical College, and subsequently did his DM in Cardiology from the Nizam's Institute of Medical Sciences. He took up the field of medical teaching in the Department of General Medicine at the Usmania General Hospital as an assistant professor in the year 1977, and he served there till 1982 before moving on to join as a faculty in the Department of Cardiology in the present day's Nizam Institute of Medical Sciences. In those days, I believe it was called as Nizam's Institute of Orthopedic Sciences. And he remained in this hospital for 11 long years, treating several patients and training countless number of residents in the field of cardiology and interventional cardiology. He had to move out into private practice in the year 1993 and joined the team at the Medicity hospitals and worked there till 1997. When the Care Hospital was established in 1997, he took up the in charge of services, cardiology services at the Nampalli branch of Care Hospital, and later he went on to become the director of Care Hospitals of Nampalli branch. Under his directorship, the institute flourished from 2002 to 2019. He then moved on with his team in 2019 to start a new saga at the AIG hospitals, where he extends his untiring, state-of-the-art services along with his team, and he continues to work there as a senior consultant cardiologist. It's our pleasure to have you here, sir. I extend a warm welcome to you and many respects to you. తండ్రికి తగ్గ తనయుడు తండ్రి ఆశయాలను నటరంగంలో, రాజకీయ రంగంలో మరియు సేవా రంగంలో పుణికిపుచ్చుకున్న మా ప్రియమైన చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించాల్సిందిగా విచ్చేసిన ముఖ్య అతిథులను కోరుకుంటున్నాము. చెప్పారు సార్. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద అలంకరించిన అంటే ఇవాళ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎందుకంటే మా కుటుంబ సభ్యులైన డాక్టర్ సోమరాజు గారు కానివ్వండి, లేకపోతే డాక్టర్ డిఎన్ కుమార్ గారు కానివ్వండి, బిఎన్ ప్రసాద్ గారు కానివ్వండి, నాగేశ్వర రెడ్డి గారు కానివ్వండి, ఇవాళ ఈ యొక్క నాన్నగారు అనకూడదు, అందరికీ అమ్మాయినా నాన్నైనా అన్నైనా ఒకే ఒక్క మగాడు, అది నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఆయన శత జయంతి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి వారి బాధ్యతగా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కొక్కరిని వాళ్ళ పేర్లతో కంటే కూడా వాళ్ళ డెసిగ్నేషన్స్ కంటే కూడా ఇవాళ ఇదంతా ఎప్పుడు మన బసవతారకం ఎప్పుడు అంటుంటాను, మనంతా ఒక కుటుంబ సభ్యులం అని. కాబట్టి ఇవాళ ఈ యొక్క ఉమ్మడి కుటుంబం ఏదైతే రామారావు గారి ఈ యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అందరూ కలుసుకున్నందుకు ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు భగవత్ స్వరూపుడు విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణజన్ముడైన నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పునాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అది ఎన్టీ రామారావు యొక్క జీవిత సారాంశం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక లెజెండు, ప్రతి ఒక్కరూ ఒక అఖండానే, ప్రతి ఒక్కరూ ఒక సింహమే. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా విశిష్టమైన అతిథులను నేను అన్నను. మన తెలుగు వారు ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఒక తెలుగు రాష్ట్రానికి వెళ్ళిపోయాం. తెలుగు రాష్ట్రాలు, ఒక తెలంగాణ, ఆంధ్ర. ఇవాళ మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విశిష్టమైన వ్యక్తులు వైద్య రంగంలో, మన కుటుంబ సభ్యులు. వాడిని సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్టే, మనల్ని మనం గౌరవించుకున్నట్టే. ఇప్పుడు ఎన్టీఆర్, నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు,
ఎన్టీఆర్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు నందమూరి తారక రామారావు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే ఒక శకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా జీవించే నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. నిండు మనసులో శాశ్వతంగా మిగిలిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. అలాగే అసలు ఎవరు పొందని ఒక ఘనమైన మహనీయమైన జన్మను ఆయన పొందాడు. అలాగే ఆయన ఎవరు అంటే ఆయనకి సాటి కానీ పోటీ కానీ ఇప్పటికీ మనం ముందు లేకపోయినా ఇప్పటికి కూడా ఎప్పుడు లేని ఒక ముద్రని ఆయనకు మిగిల్చుకున్నాడు. ఆయన శాశ్వతంగా మిగిలిపోయాడు. ఆయన అటువంటి అంటే ఒక మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. అటువంటి మహనీయుడికి అసలు మరణం ఏది? అందుకే ఆయన ఎప్పుడు ఓ నిత్యం వెలిగే ఒక మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు గారు. సరే, రామారావు గారి గురించి నాకంటే అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం, నాకంటే కూడా వాళ్ళ విశిష్ట వ్యక్తులు నాకంటే కూడా చాలా దగ్గరగా నాన్నగారితో ఉన్నవారు వారందరూ కూడా. అందుకే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వారిని పిలవడం జరిగింది. అప్పుడు నాన్నగారు ఎప్పుడైతే 84లో ఈ క్రైసిస్ జరిగిందో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆయన అప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చారు, బైపాస్ ఆపరేషన్ అయ్యి. మరి ఆ యొక్క ఉద్యమంలో మనం ఎన్నో ఉద్యమాలు చూసాం, చూడలే మనం పుస్తకాల్లో చదివాం. ఏదో రాముడు తండ్రి మాట కోసమే ఏదో కారవుడికి వెళ్ళాడనో, లేకపోతే లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడనో, సీతమ్మో తనే భర్తని ఇదిగా భావించుకుందనో, లేకపోతే చాపకూటికి సమతను నేర్చను నాటి పల్లనాటి బ్రహ్మన్న, లేకపోతే మేడిపెండులా మెరిసే సంఘం గిట్టు విప్పెను వేమననో, లేకపోతే విత్తంతంలో వ్రాతలు మార్చి బ్రతుకులు పండించాను కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దెను గురజాడ, అలాగే స్వతంత్ర భారత పోరాటంలో పాల్గొన్నాడు భగత్ సింగ్ అను, లేకపోతే మనం ఈ అహింసే సాధనగా మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు బాపూజీ అను, లేకపోతే గుండెకి ఎదురుగా గుండె నిలిపాను అమరజీవేను టంగుటూరి ప్రకాశం పంతులు గారును, లేకపోతే మన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిధి అయ్యాడు అమరజీవను. ఇలాంటివి ఎన్నెన్నో మనం పుస్తకాల్లో చదివాం. తప్పితే తర్వాత మనం చూసిన ఒక పెద్ద మన కళ్ళ ముందు మన జరిగిన ఒక అద్భుతం, దేశానికి అద్భుతం కంటే కూడా అది ఒక మంచి మన రాష్ట్రాలకైతే ఏమి, అప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, లేకపోతే మన భారతదేశానికి కూడా అయితేనేమి, అది ఒక ఎన్టీ రామారావు గారు ప్రజాసేవలోకి అడుగు పెట్టడం. మరి ఆయన నటుడిగా ఆయనకి ఏమి తక్కువ లేదు. ఆయన పౌరాణికాలు నటిస్తే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, సాంఘికాలేమో సామజవర్గమనాలు అయ్యాయి, ఇక జానపదాలేమో జావలీలు పాడాయి, పద్యం ఏమో పదునెక్కింది, పాట ఏమో నాటు నేర్చింది, కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. మరి అటువంటి అద్భుతమైన మనం ప్రపంచం మొత్తం ఎటు ఎత్తుకినా కూడా ఎటు చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ అటువంటి నటనలో పరకాయ ప్రవేశం చేసిన ఒక నటుడు కానీ ఒక నటనాచార్యుడు కానీ, లేకపోతే అణువణువులో పాత్రను జీర్ణించుకొని ఆ నటనకు ప్రాణం పోసిన నటధీశాలి కానీ నేనే కాదు మరెవరు కూడా ఎక్కడ చూసుండరు అని ఒప్పుకుని తీరతారు. మరి ఆనాడు కేవలం ఇదే కాకుండా సినిమాలే కాకుండా ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాడిని అని పౌరుషంగా
చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, సత్వ, అలాగే ఆత్మవిశ్వాసం, పొగరుని సానబెట్టి పదును పెట్టి వారిని బయటికి లాక్కొచ్చి చెప్పించిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. కేవలం సినిమాలే కాదు, తర్వాత మన ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీలో ఎన్నో అసలు సాహసోపేతమైన, అంతవరకు కూడా ఎవరికి కూడా ఆయన రాకముందు రాజకీయాల్లోకి ఎంతోమందికి రాజకీయాలంటే పెద్ద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అలా తెలిసేది కూడా కాదు చాలామందికి. అటువంటిది ఆయన మరి ఒక పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే అసలు రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను తీసుకొచ్చారు. అంటే సామాన్యులకు ఉపయోగం, అలాగే సానుకూలమైనవి కూడా. ఆయన తీసుకొచ్చిన పథకాలలో మరి ఆయన రాజకీయాలకి రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన, అమలు చేసిన పథకాలు ఇప్పటికి కూడా ఏ పార్టీ అయినా ఆ పథకాల పేరు చెప్పుకునే పబ్బం గడుపుకోవాల్సిందే. అటువంటి అద్భుతమైన, ఇప్పుడు ఆయన చేసిన కొన్ని అయితే మొత్తం యావత్ భారతదేశం కూడా ఆదర్శంగా తీసుకుని వాట్లను వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఆ పథకాలను అమలు చేయడం జరిగింది. సో ఇలాంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన అందులో భాగంగానే ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆనాడు అమ్మగారు ఆ క్యాన్సర్తో ఆవిడ శివైక్యం కావడం, లింగైక్యం కావడం, పరమపదించడం, తర్వాత ఆవిడ కోరిక మేరకు ఇంత ఖర్చు పెట్టుకుని మరి సరైన వైద్యం లేని ఈ యొక్క వ్యాధికి సరైన ఒక ఆసుపత్రి ఉండాలి, పేదవాళ్లకు అందించాలి ఈ వైద్యం అన్న ఆవిడ కోరికను ఆయన తర్వాత ఆవిడ పడ్డ బాధను ఆవిడ మాట మేరకు, ఇచ్చిన మాట మేరకు ఈ యొక్క ఆసుపత్రిని అప్పుడు 89లో ఈ ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత 2000లో ఈ ఆసుపత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అప్పటి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది అందరూ డాక్టర్లు, ఇక్కడ డాక్టర్లు, మా బోర్డు మెంబర్స్ అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, హెచ్ఓడీలు, డాక్టర్లు, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతోమంది మా బ్యాంకర్స్ ఉన్నారు, అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టరు, దాని తర్వాత ప్రభుత్వాలు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, అందరి యొక్క సహాయ సహకారాలతో మా దాతలు ముఖ్యంగా, ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రి, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. అలాగే ఇవాళ ఈ స్థాయికి ఆసుపత్రి చేరుకుందంటే వాళ్ళందరి సహాయ సహకారాలతో, అది ఎప్పటికీ మరువరానిది. ఇలాగే ఇంకా ముందుకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఈ ఆసుపత్రిని ఇంకా మంచి, అంటే ఏదైతే అమ్మగారి కళ ఉండిందో ఇదే ఆ కళ నిజం చేయడానికి నాన్నగారి ఆసుపత్రి పెట్టారో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని, అలాగే తక్కువ ధరకి ఈ యొక్క క్యాన్సర్కి చికిత్స, ఈ వైద్యం అందించాలని ఏదైతే కోరిక ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారం, ఇలాగే మన యొక్క ఈ యొక్క అనుబంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వాళ్ళు వచ్చిన మన ఇంత విలువైన సమయాన్ని, వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం, మన ఆసుపత్రి కోసం చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర గారు చెప్పారు బాగా, బయట వాళ్ళ ఆసుపత్రి నడుపుతున్నా, ఇప్పుడు మా నాగేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఏఐజీ హాస్పిటల్ ఉంది, ఏషియన్ గ్యాస్ట్రాంటాలజీ ఇన్స్టిట్యూటు, దానికి ఆయన చైర్మన్. మన అక్కడ అందరూ మరి సోమరాజు గారు ఉన్నారు, డిఎన్ కుమార్ గారు ఉన్నారు, వారందరూ కూడా అక్కడ వాళ్ళ ఒక విలువైన సమయాన్ని, ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎప్పుడు ఈ ఆసుపత్రి బాగుండాలి, ఇలాగే అందిస్తున్న చికిత్సను అందిస్తూ ఉండాలి, ఇంకా ఏ ఉన్నా కూడా వాళ్ళు ఉన్నారన్న ఒక ధైర్యం మాకు ఉంది. మా వెనక మాకు వెన్నంటి వెన్నపూసల, మాకు వెన్నముకల వాళ్ళు మాకు తోడుగా ఉన్నారని ఒక ధైర్యం మాకు కూడా. ఎందుకంటే మనం చేస్తున్న పని, మనం అందిస్తున్న సేవలను గుర్తించి
వాళ్ళు కూడా వెనుకుండి ప్రోత్సహించడం. అలాగే మన బిఎన్ ప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళంతా నాన్నగారితో అప్పుడు ఈ ప్రజాస్వామ్య సంరక్షణలో ఈ 84లో జరిగిన సమయంలో నాన్నగారితో బాగా సన్నిహితులు అవ్వడం. అలాగే అక్కడ డిఎన్ కుమార్ గారు అయితే అలాగే సోమరాజు గారు, అప్పుడు సోమరాజు గారు నాన్నగారితో పాటు అమెరికాకి వెళ్ళడం జరిగింది బైపాస్ అయినప్పుడు. అప్పుడు తిరిగి అప్పుడు ఈ యాంజియోప్లాస్టీ అని అక్కడే ఉండి ఆయన దాన్ని మాస్టరైజ్ చేసి ఇక్కడికి రమ్మనమని మళ్ళీ ఆయన అక్కడ ఉండడం, దాన్ని అధ్యయనం చేయడం, తిరిగి రావడం, ఇలా చాలా నేను చెప్పాను మాకంటే కూడా మా కుటుంబ సభ్యుల కంటే కూడా వాళ్ళతోనే ఎక్కువ సమయంగా వారు గడిపిన రోజులు. సో అటువంటిది వాళ్ళందరూ ఇవాళ ఈ సందర్భంగా సరే ఇక వాళ్ళని ప్రభుత్వం కూడా వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకు తగిన రీతిలోనే వాళ్ళకి సన్మానం చేయడం, వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి అప్పుడు ఆయనకి నాగేశ్వర రెడ్డి గారికి పద్మశ్రీ అయితేనేమి, పద్మభూషణ్ అయితేనేమి, డిఎన్ కుమార్ గారికి ఏమో పద్మశ్రీ అయితేనేమి, సోమరాజు గారికి పద్మశ్రీ, ఇటువంటి తగిన వాళ్ళ రీతిలో వాళ్ళు అందిస్తున్న సేవల్ని గౌరవించి అలాగే ఎన్నో మన తెలుగు వారికి ఎప్పుడో ఒక ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు తగ్గట్టుగానే మరి ఆనాడు సోమరాజు గారు అబ్దుల్ కలాం గారితో కలిసి ఆ స్టంట్లు ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా హిందూపూర్ మా నియోజకవర్గం ఉందంటే అక్కడ ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య మొబైల్ ఒక క్లినిక్ నడుపుతున్నాను ఇప్పుడు అక్కడ. అంటే ప్రభుత్వం మంది కాకపోయినా మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అది ఇలాగే ఆయన చెప్పినట్టు ట్యాబ్ అప్పుడు ఆన్లైన్ మనం అక్కడ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం పేషెంట్స్ని, ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళని అంటే ప్రతి పంచాయతీకి వెళ్ళడం, అలాగే మళ్ళీ రెండో రౌండ్లో మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆన్లైన్లో వాళ్ళు రిజిస్టర్ చేసిన పేషెంట్స్ అందరిని కూడా మళ్ళీ వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఎలా ఉంది పరిస్థితి అని కనుక్కోవడం, లేదా ఇంకొక మెరుగైన వైద్యం అందించడం, లేదా ఇంకో ఆసుపత్రి అవసరమైతే వేరే ఆసుపత్రులతో మనం టైఅప్ పెట్టుకోవడం అక్కడ హిందూపూర్లో. ఇలా అంటే ఒక మానవ సేవే మాధవ సేవ, వైద్యం నారాయణ హరి అన్నారు. మనం చూస్తున్నాం ఎన్నో రకాల ఇప్పుడు జబ్బులు కూడా మనకి కరోనా టైంలో పాండమిక్ మనం అందించిన సేవలు క్రిటికల్ కేర్ అందరూ కూడా వైద్యులైతేనేమి మొత్తం అందరూ కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి సేవను అందించారు. సో ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ఈ ఆసుపత్రిని ఆశీర్వదించడానికి, వాళ్ళు నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అయితేనేమి, డాక్టర్ సోమరాజు గారికి, అలాగే డాక్టర్ డిఎన్ కుమార్ గారికి, డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారికి పేరున వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you, Chairman, sir, for such a heartful speech. Now, I request Dr. Somaraju Garu to deliver his valuable speech. Now, I request Dr. D. Nageshwar Reddy Garu to deliver his valuable speech. Thank you very much. I'll be very brief. I'd like to thank Basavatarakam Indo-American Cancer Hospital, especially all the faculty here and the chairman Blakrishna Garu for this very kind honor. I think to be recognized amongst the peers is always better than all recognitions that we get. Founded 20 years ago, I think this cancer hospital has done a fantastic job. In fact, it's one of the few hospitals which is so neutral that everybody wants to refer the cases. If I have a difficult problem, and if I want a second opinion, I send it to Senthil Rajappa or I take the advice of Subramanian Rao. In spite of the fact that we also have our own departments, we still take their opinion because we value the science, we value the expertise that they have. So this is the reputation that Basavatarakam Indo-American Cancer Hospital has developed. In fact, I think one must say that it's equivalent to Tata Hospital in Bombay, and this is equivalent to that because Tata Hospital is many years ahead, I think almost 70-80 years, and just in 20 years,
this hospital has achieved the same reputation, which I think speaks of the quality of the staff that are available here. My own association with NTR Garu was very small, mainly because he had a very good digestive system. So therefore, I was not called often to see him. I remember once Kumar in fact told me, ఒకసారి సార్ని చూడాలి మీరు కడుపు నొప్పి అంటున్నారని. అంటే నేను ఎర్లీ మార్నింగ్ వెరీ ఎర్లీ మార్నింగ్ ఐ వెంట్ టు సీ హిమ్. కడుపు నొప్పి అంటున్నారు కదా సార్, ఏమైందంటే ఆయన కూర్చున్నారు, ఆయన ముందు బ్రేక్ఫాస్ట్ టేబుల్ అనమాట, ఒక దోశలు, ఇడ్లీ, వడ, చికెన్ అన్నీ ఉన్నాయి ముందు, అన్ని తింటున్నారు. ఇంక నేనేం చూస్తాను అనుకున్నమాట, బికాజ్ ఐ హ్యాడ్ టు ఎగ్జామిన్ హిమ్ ఆఫ్టర్ దాట్. సో దాని తర్వాత that's the reason why, because rarely I was called to see him because of his very good, fortunately or unfortunately, because of his very good digestive system. Somaraj Garu, B.N. Prasad or D.N. Kumar, I think had much a very stronger association. But in that short association, the way he used to respond, how we, in fact, as soon as we enter, Ra brother Kurcho, Nuguda Tinala ani Apyata was something very special. I remember that very much, and again, thank you very much, sir, for giving me this opportunity. Now, I request Dr. D.N. Kumar, sir, to deliver his valuable speech. Blakrishna garu, Dr. Somaraju, Dr. Nagesh Reddy, వేదిక పైన ఉన్న పెద్దలందరూ, కింద సభలో ఆసీనులైన డాక్టర్స్, అదర్ కొలీగ్స్, అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఉన్న దిగ్గజాల మధ్యలో నేను మామూలు కార్డియాలజిస్ట్ని. డాక్టర్ సోమరాజు గారు కానీ, నాగేశ్ రెడ్డి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వారు ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ పొందిన వాళ్ళు దిగ్గజాలు. బిఎన్ ప్రసాద్ కూడా ఆర్థోపెడిక్స్లో సామాన్యుడేం కాదు, చాలా పేరు గడించిన వ్యక్తి. ఒక్కటి మాత్రం ముందు చెప్పదలుచుకున్నాను. బాలకృష్ణ గారు, ఈ హాస్పిటల్తో మీరు చేస్తున్న అద్భుతమైన సేవ మామూలు ప్రజలకి అది నిజంగా అభినందనీయం. ఎన్నో హాస్పిటల్స్ ఇంత స్థాయిలో కింది ప్రజలకి సేవ చేసే స్థితిలో లేవు, జరగట్లేదు కూడా. ఇది నేను నా మనసారా అభినందిస్తున్నాను. మీరు ఇందాక అన్నారు, వచ్చిన పెద్దలందరూ ఆశీర్వదించాలి ఈ హాస్పిటల్కి అని. తప్పనిసరిగా మా ఆశీర్వాదాలన్నీ హాస్పిటల్కి ఉంటాయి. ఎన్టీఆర్ గురించి ఈ ఆడియన్స్కి తోటి మాట్లాడటం అంటే అది సాహసం అవుతుంది. అందరికీ ఎన్టీఆర్ పరిచయం లేని తెలుగు వ్యక్తి ఎవరు ఉండరు. కానీ ఆయనతోటి మా అనుభవాలు అంటే 1983 నుంచి దరిదాపు 96లో ఆయన వెళ్ళిపోయేదాకా సుమారు 12-13 సంవత్సరాలు ఆ అనుబంధం కొనసాగింది. డాక్టర్స్గా డాక్టర్ సోమరాజు గారి ఆధ్వర్యంలో ఆయన, బిఎన్ ప్రసాద్, నేను మొదట్లో దరిదాపు ప్రతిరోజు ఉదయం వెళ్ళేవాళ్ళం. ఆయనకి పొద్దున్నే 5 గంటలకు కార్యక్రమాలు మొదలు పెట్టడం అలవాటు. సో 5 గంటలకు మేము వెళ్ళేవాళ్ళం. సో అప్పటికే 2 గంటల కార్యక్రమం అయిపోయింది. అంటే 1 గంట వ్యాయామం ప్రతిరోజు, 1 గంట ఇతర దైనందిన చర్యలు అవి పూర్తి చేయటానికి సిద్ధంగా ఆఫీస్లో కూర్చుని ఉండేవారు. అప్పటికి మేము వెళ్ళంగానే అక్కడ వెయిట్ చేయటం అటువంటిది ఏం లేదు, డైరెక్ట్ ఎంట్రీ ఆఫీస్లోకి. చెయ్యిలా పెట్టేవారు, అంటే మీ పని పూర్తి చేయండి అన్నట్టు. సో ఒకళ్ళు బీపీ చూస్తే సోమరాజు గారు కొంచెంసేపు ఒక 30 సెకండ్స్ ఆస్కల్టేట్ చేసేవారు. ఆయనకి తెలుసు, మాకు తెలుసు అది అవసరం లేదని, కానీ ఒక ఫార్మాలిటీ. ఆయన కూడా కోరుకునేవారు, మేము కూడా అదే చేసేవాళ్ళం. ఇందాక డాక్టర్ నాగేశ్ రెడ్డి గారు కూడా చెప్పారు, పలహారం అది చేస్తున్నప్పుడు మీరు కూడా రండి, జారండి అని ఆహ్వానించడం ఆయనది అలవాటు. మేము కూడా ఆ సమయం ఆయన అల్పాహారం తీసుకునే సమయానికి వెళ్ళేవాళ్ళం. చాలాసార్లు ఆయనతో పాటు అల్పాహారం షేర్ చేసుకోవటం జరిగింది.
మా తర్వాతే తక్కిన కార్యక్రమాలు, అఫీషియల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ ఆయనకి ఆయన ఆరోగ్యం మీద అమితమైన విశ్వాసం. తనకి అసలు ఏ వ్యాధి కానీ ఏది రావటానికి అవకాశం లేదని ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు దరిదాపు 10-12 ఏళ్ళు ఇంకా ఎక్కువే ఆయనతోటి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు ఆయన చూసాం. రెగ్యులర్గా వెళ్ళటం తగ్గింది, తర్వాత అవసరం ఉన్నప్పుడు మాత్రం వెళ్ళేవాళ్ళం. కానీ ఒక్కసారి కూడా ఆ 12-13 సంవత్సరాల్లో నాకు బాగాలేదు, ఇది చూడండి అని చెప్పిన గుర్తు నాకు లేదు. ఎప్పుడు చెప్పలేదు. అసలు ఆయనకి ఆ అలవాటే లేదు. తర్వాత ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది, ఆయనతోటి ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళటం అది ఒక గొప్ప అనుభవం. నేను 2 సార్లు వెళ్ళాను. ఆయన వాహన శ్రేణిలో మాది కూడా ఒక కారు ఉండేది, అఫీషియల్ కారు, డాక్టర్గా. 10-15 రోజులు దరిదాపు ఆయనతోటే ఉండటం. ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ వెనకాల ఫాలో అవటమే. అది నిజంగా ఒక అద్భుతం. అది మరపురాని అనుభవం. అది పొద్దున్నే ఆయన మామూలే, దినచర్య అంతా మామూలే. ఎక్కడ ఉన్నా సరే, బయట ఉన్నా సరే, బయటే అక్కడే చైతన్య రథంలోనే ఉండేవారు. కిందకి దిగి స్నానం అది బయటే చేసేవారు, రెడీ అయ్యి సిద్ధమయ్యేవారు. చంద్రబాబు నాయుడు గారు, ఇతర అక్కడ లోకల్ లీడర్స్ అందరూ వచ్చి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత టాప్ మీదకి ఎక్కేవారు, చైతన్య రథం టాప్ మీదకి. అది ఇంకా దరిదాపు ఇంకా చీకటిగా ఉండగానే మొదలయ్యేది. అది అప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తుందో యాత్ర అనేది దానికి లిమిట్ లేదు. ప్రతిరోజు అర్ధరాత్రి దాటేది. ఎన్ని గంటలకు అవుతుంది అనేది చెప్పలేము, ఉన్న జనప్రవాహాన్ని బట్టి అంతే. తర్వాత దాంట్లో వెళ్తున్నప్పుడు 2 పాటలు అందరికీ ఫెమిలియర్గానే ఉండొచ్చు. అది చేతి చేయకొట్టు తెలుగులో ఒకటి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఈ 2 వరుసనే వినిపిస్తూ ఉండేది. విలేజ్ రాగానే పాటలు మొదలయ్యాయి. తర్వాత ఆయన అక్కడ కూర్చుని కనపడంగానే అక్కడ ప్రజల రియాక్షన్ అది అసలు మరువలేము. ఆనందంగా, ఉల్లాసంగా అంతా యూత్ మరి కేరింతలు కొడుతూ రథం చుట్టూ, చైతన్య రథం చుట్టూ పరుగులు పెట్టడమే. అది ఆ విలేజ్ దాటి బయటకు వచ్చే వరకు కూడా ఆ జనప్రవాహం ఆగేది కాదు. అంత అభిమానం ప్రజల్లో. అది ఒక్కసారి కాదు, ఎక్కడికి వెళ్ళినా అది మళ్ళీ పునరావృతం అవుతూ ఉండేది. అది చూడటం ఒక గొప్ప అనుభవం. తర్వాత ఈ క్యాంపెయిన్లోనే ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి, అది మర్చిపోలేనిది. తన చైతన్య రథం ఎప్పుడు హరికృష్ణ గారు నడిపేవారు. చాలా టైం హరికృష్ణ గారే నడిపేవారు, వేరే డ్రైవర్స్కి కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆయన పనే అది, తండ్రి కూర్చున్న రథం నడపడం, తర్వాత రాత్రిపూట మళ్ళీ దాంట్లో ఏమన్నా రిపేర్స్ వచ్చినాయేమో చూసుకోవటం అంతే. ఇంకా చిత్తూరులో జరుగుతూ ఉంది. ఇది చీకటి పడుతూ ఉంది, 7 గంటలు సుమారుగా అయింది. అప్పుడు ఒకసారి నేను కొంచెం వెనకాల ఉన్నాను కారులో, వాహనం శ్రేణిలో. ఆగిపోయింది. ఏమైంది అని గబగబా అక్కడికి వచ్చేటప్పటికి చిత్తూరు ఎంటర్ అయ్యే కొద్దిగా ముందు రైల్వే లో బ్రిడ్జ్ ఒకటి ఉంది, కింద చాలా హైట్ తక్కువ ఉంటుంది. హరికృష్ణ అది గమనించి జాగ్రత్తగానే నడుపుతున్నారు. కానీ ఎన్టీఆర్ కొంచెం వెనక్కి వంగటం కానీ ముందుకు వంగటం కానీ చేయటం కొద్దిగా ఒక క్షణం ఆలస్యమైంది. ఐరన్ గర్డర్ సరిగ్గా నడినెత్తి మీద తాకింది. మామూలు వ్యక్తి అయితే ఆ దెబ్బ చాలు వెళ్ళిపోవటానికి. ఎన్టీఆర్ కాబట్టి తట్టుకున్నారు. చైతన్య రథంలోకి వచ్చి చూసేటప్పటికే అది చర్మం స్కాల్ప్ చిట్లి రక్తం వస్తూ ఉంది. పక్కన ఉన్న అనుచరులు గుడ్డతోటి ఒత్తి పట్టుకున్నారు. హరికృష్ణకి కన్నీరు ఆగలేదు. చాలాసేపు కంట్రోల్ చేసుకోవటానికి చాలా టైం పట్టింది. అది కొద్ది నిమిషాలే. మళ్ళీ యాత్ర మొదలైంది. చిత్తూరులోకి వెళ్ళాము. ఊళ్ళో
అది చాలా ఎత్తుగా స్టేజ్ కట్టారు, అదంతా ఎక్కారు. దాని మీద మళ్ళీ ఒక అరగంట సేపు ప్రజలు, వందల కొద్ది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఇది జరిగిందని. అది మామూలుగానే ప్రసంగం చేశారు. ఆ తర్వాత అక్కడ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ పెద్దగా స్ప్లిట్ అయింది, అది సూచర్స్ వేశారు. వేసిన తర్వాత అక్కడ నుంచి రాయవెల్లూరు తీసుకెళ్ళాం, పక్కనే 20-30 కిలోమీటర్స్ అనుకుంటాను. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అంతా సిద్ధంగా ఉన్నారు. మామూలు పరీక్షలు చేసి సిటీ స్కాన్ కూడా చేశారు. అదృష్టం ఏంటంటే బోన్కి కానీ బ్రెయిన్కి కానీ వేరే డ్యామేజ్ ఏమీ లేదు. లేదు, మామూలు రొటీన్ మెడిసిన్స్ పెట్టి అక్కడ హాస్పిటల్లో అట్టి పెట్టారు. ఆ రోజు ఆ రాత్రి అక్కడే ఉన్నాం. నేను కూడా ఆయన పక్కనే ఉన్నాను గదిలో. తర్వాత ఒక్కరోజు మాత్రం అక్కడ ఆగారు. డాక్టర్స్ అందరూ కొద్ది రోజులు 2-3 రోజులైనా బ్రేక్ ఇవ్వండి అని కోరారు, కానీ వెళ్ళలేదు ఆయన. ఒక్కరోజు మాత్రం ఆగింది. 2వ రోజు నుంచి మళ్ళీ మొదలైంది యాత్ర. అది పైన తలకి దెబ్బ తగిలింది కాబట్టి కట్టుకట్టాలి కాబట్టి నారాయణ ప్రసాద్ని పిలిపించాం. వెంటనే తను నెక్స్ట్ మార్నింగ్కి వచ్చాడు. రోజు ఆయన చేత కట్టుకట్టించుకుంటూ అలాగే మళ్ళీ యాత్ర కొనసాగింది. అదొకటి మరోలేని అనుభవం. ఆయన యాటిట్యూడ్, లైఫ్లో ఆయన యాటిట్యూడ్ చెప్పటానికి కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్పాను. ఆయన గురించి మెమరీస్ అలా ఉండిపోతాయి, ఎప్పటికీ ఉండిపోతాయి. ఆయనకి ఈ సెంటినరీ 100వ జన్మదినం శుభాకాంక్షలు తెలుసుకునే కోట్లాది అభిమానుల్లో నేను కూడా ఒకడిని అవుతున్నాను. బాలకృష్ణ గారు, మీరు అద్భుతమైన కృషి చేస్తున్నారని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది మీరు కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Now I request Dr. B.N. Prasad Garu to deliver his valuable speech. వేదిక అలంకరించిన పెద్దలకి, లేడీస్ అండ్ జెంట్మెన్, ఎన్టీ రామారావు గారికి నాకు ఒక 15 ఏళ్ల అసోసియేషన్ ఉంది. ఆయన్ని సర్వ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది. ఆయన గురించి చెప్పడం మొదలెడితే ఐ థింక్ ఇవాళ బసవతారకమ్మ హాస్పిటల్కి సెలవు ప్రకటించాలి కనుక 2-3 విషయాలు చెప్తాను. ఆయన ఫస్ట్ టైం సోమరాజు గారు ఒకసారి ఈసీజీ చూసి మీకు కొంచెం తేడా ఉందండి, యాంజియోగ్రామ్ అవసరం అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. మామూలుగా కాదు, ఈ బుడ్డ డాక్టర్లందరినీ నా దగ్గరికి ఎవరు తీసుకొస్తారు అని చెప్పాడు. అని కొంచెం కసుకున్నప్పుడు మేము భయపడిపోయి కిందకు వచ్చేసాం. వస్తే ఆయన తానా మీటింగులకి చీఫ్ గెస్ట్గా పిలిచారు ఎన్టీ రామారావు గారిని. పిలిచినప్పుడు బుల్లిరామయ్య గారు కూడా ఆయన అకంపెనీ చేస్తున్నారు. అప్పుడు మాకు బుల్లిరామయ్య గారు తెలుసు. సోమరాజు గారు అన్నారు, ఈసీజీలో తేడా ఉందండి, మరి ఆయన యాంజియోగ్రామ్ అంటే ఒప్పుకోడు, మీరు కన్విన్స్ చేసి ఆయనకి యాంజియోగ్రామ్ చేయించండి అని చెప్పడం జరిగింది. సరే, అక్కడ ఏం చేశారు, మళ్ళీ యాంజియోగ్రామ్ అంటే ఒప్పుకోడని ఇక్కడ ఈసీజీ బాగా తీస్తారండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తే ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉంది. అప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు చాలా పిక్చరస్క్యూగా వేసి ఆయనకి ఎన్టీ రామారావు గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు బైపాస్ చేయించుకోవాలని. ఆయన మట్టుకు ఇండియాకు వచ్చేసి ఆ రోజు మేము అనవసరంగా డాక్టర్ని తిట్టాను, వాళ్ళిద్దరిని పిలవండి అన్నారు. నేను సోమరాజు గారికి వెళ్ళాం. అదే మీరు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పారు, కానీ నాకేం జబ్బు లేదు, నేను చేయించుకోను అన్నారు. అదే సమయంలో బసవతారకం గారి క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి ఉంటే మా ఫ్రెండ్ టాటా మెమోరియల్ హాస్పిటల్లో పనిచేస్తుంటాడు శాంతిస్వరూప్, ఫోన్ చేసి, అరే సీఎం గారి వైఫ్, దట్టు ఎన్టీ రామారావు గారి వైఫ్ కాబట్టి బెటర్ టు సెండ్ టు స్లోవన్ క్యాటరింగ్, అప్పుడు సిట్రవరం ఫ్యాక్టరీ ఏదో ఇవ్వాలి అంటే బసవతారకం గారికి మెడిసిన్ తెలీదు. ఆవిడన్నారు, బాబు క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్తోనే పోతాడు, నన్ను అమెరికాకి తీసుకుని వెళ్ళిపోవడం ఎందుకు, ఇక్కడే పోతాను కదా అని ఆయన ఏదో నట జీవితాన్ని నుంచి ప్రజాసేవకు వచ్చారు. ఆ హార్ట్లు ఏవో బ్లాక్లు ఉన్నాయని చెప్తుంటే విన్నాను, కానీ నాకు తెలీదు, మీరు ఆయన్ని పంపించండి అమెరికాకి ఆపరేషన్కైనా. సరే, నిజంగా లిటరల్గా ఒక 24 hours బిట్వీన్ రామారావు గారు బసవతారు, నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని. చివరికి ఆవిడంది, మీరు ఆపరేషన్ చేయించుకుంటానంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, లేకపోతే నేను ఇలాగే చచ్చిపోతానని. ఆయన చాలా సెన్సిటివ్ ఫీల్ అయ్యి, దట్స్ ఆల్ రైట్, వీఆర్ గోయింగ్ అన్నారు. అట్లా ఆయన ఆపరేషన్ చేసుకోవడం వల్ల
తర్వాత ఒక 15 ఏళ్ళు బతకడం జరిగింది. అప్పుడు ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక మొక్క అన్నారు, ప్రతిదానికి అమెరికాకి వెళ్ళాలంటే మనకేదో పవర్ ఉంది, మనీ ఉంది కాబట్టి వెళ్ళాము, ఆర్డినరీ పేషెంట్ ఎలా వెళ్తాడు అని అప్పుడే ఆయన మైండ్లోకి వచ్చి మనమే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు పెట్టకూడదు అనే ఒక దానికి వచ్చి దానికి తగ్గట్టుగా బాలకృష్ణ గారు ది నాన్ కాంట్రవర్షియల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్లో ఏది అంటే బసవతారకం. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కేబీఆర్ పార్క్కి వాకింగ్ కోసం వెళ్తుంటే చాలామంది పేషెంట్లు పెట్టెలు చేతిలో సామాను పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ, బాబు ఇక్కడ బసవతారకం హాస్పిటల్ ఎటు వెళ్ళాలి అని అడుగుతారు. అది సరే కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పెట్టెలు ఎత్తుకోవడం ఏంటి, నెల మీద పెట్టుకోవడం అంటే, పంజగుట్టలో బస్సు దిగామండి, కరీంనగర్లో ఎక్కాము, మహబూబ్ నగర్లో ఎక్కాము, 20 మంది 30 మంది అంటే ఏంటి, వాళ్ళకి ఆటో డబ్బులు కూడా లేవు, కానీ బసవతారకంకి వచ్చి వైద్యం చేసుకునే స్తోమత ఉంది. ఎందుకంటే I should congratulate all the consultants, the name and the fame which Basavatarakam is having. అలాగే బాలకృష్ణ నాకు చాలా బాగా పరిచయము. ఆయనకి 3 కళ్ళు, ఒకటేమో నటన, రెండోదేమో కాన్స్టిట్యుయెన్సీ, మూడోదేమో బసవతారకం. 3 డిఫరెంట్ ఫీల్డ్స్. బట్ ఆ డిఫరెంట్ ఫీల్డ్స్ని మేనేజ్ చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించడం అనేది అది బాలకృష్ణకే సాధ్యం, ఇంకెవరికి కాదు. సో ఇంత పేషెంట్గా విన్నప్పుడు నేను ఒక చిన్న డైలాగ్ ఎన్టీ రామారావు గారికి చెప్తాను. ఎన్టీ రామారావు గారి స్పీచ్కి వెళ్ళే ముందు గోటేటి రామచంద్రరావు గారు ఆయన స్పీచెస్ రాసేవారు. ఏమంటే ఆస్తిలో సమానమైన హక్కు మీరు ఇచ్చారు అంటే, రామారావు గారికి ఒక హ్యాబిట్ ఉంది, ఎవరైనా చెప్పండి అంటే చెప్తుంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన చెప్పాలి ఇంకోటి వినాలి. కనుక అదేంటి నువ్వు ఇచ్చినట్టు చెప్తున్నావు అంటే, ఇచ్చింది నేను కదా, అది నువ్వు నాకు చెప్పడం ఏంటి అన్నాడు. ఇది ఆస్తిలో సమానం, మనం అయితే ఏమంటాం, స్టేజ్ ఎక్కి ఆస్తిలో సమానమైన హక్కు ఇస్తున్నాం లేడీస్కి అంటాం. అది ఆ చిన్న సెంటెన్స్ని ఆయన లాలనగా పాలనగా అరిచేతిలో మల్లెమొగ్గల ఒక తెలుగింటి ఆడపడుతుని పెంచి పెద్ద చేసి ఏ జూదగాడికో ఏ దౌర్భాగ్యుడికో ఇచ్చి పెళ్లి చేస్తే లాలనగా పాలనగా పెంచిన తెలుగింటి ఆడపడుతు జీవితం ఏమైందని అడుగుతున్నా, అందుకే ఆస్తిలో సమానమైన హక్కు కల్పించాను. ఈ డైలాగ్ వినంగానే ఆడపడుతులు అందరూ హారతులు అని ఇచ్చేయడం. అసలు అంటే ఒక చిన్న డైలాగ్ చాలండి. నేను గోటేటి రామచంద్రరావు రోజున పంజాబ్ గురించి కాశ్మీర్ గురించి చెప్తుంటే నేను ఊరుకోవచ్చు కదా అండి, ఆయనకు అవన్నీ ఎందుకంటే ఆయనకు పాలిటిక్స్ అది తెలియదు, ఏమో మంచి విషయాలు చెప్పాలి కదా, పంజాబ్ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే వెనకాల ఆయన నుంచి విన్నారు. ఇంకోటి ఎవడైనా అవుతే యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ వ్యాన్ అని అనాలి. నేనేమో వణికిపోతున్నాను, నా బట్టలన్నీ తడిసిపోతున్నాయి, ఇంక అయిపోయింది, నేను నిమిషంలో ఉద్యోగం తీసేస్తారు, దాంట్లో డౌట్ లేదు అనుకున్నప్పుడు ఆ రథం ఎక్కి పంజాబులో చెలరేగిన రక్తపాతం ఏమంటున్నది, కాశ్మీరు మంచు కొండలలో చెలరేగిన ఆవేశం ఏమంటున్నది. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో నడిమంత్రపు వీధిలో ప్రజాస్వామ్యమును హత్య చేసినప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఏమని గర్జించింది, ఇదేనా కాంగ్రెస్ నీతి, ఇదేనా కాంగ్రెస్ జాతి, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, అందుకే ఆవిర్భించింది తెలుగుదేశం అని. బ్రదర్, పంజాబ్ కాశ్మీరు కవర్ చేశానా లేదా అన్నారు. ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను. Thank you, sir, for such a lively speech. Now, last but not the least, I request Dr. Somaraju, sir, who is a celebrated alumnus from GMC, to deliver his speech. అందరికీ నమస్కారాలు. డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారు అలా మాట్లాడిన తర్వాత మాట్లాడడం చాలా కష్టం. మీకు 1-2 విషయాలు చెప్తాను. ఎన్టీ రామారావు గారు అబిడ్స్లో ఉన్నప్పుడు ఇంటి పైన ఏదో రిపేర్ జరుగుతుంటే కింద రూమ్కి షిఫ్ట్ అయ్యారు. కింద రూమ్కి షిఫ్ట్ అయినప్పుడు కింద హాల్లో ఉన్నారు కొన్నాళ్ళు. ఉంటే అక్కడ చైర్స్ అవి ఉండేవి. ఆ చైర్స్ ఎప్పుడు కూడా ఆయన కూర్చునే కుర్చీ ఒకటి వేరుగా ఉంటుంది, మిగిలిన ఎవరైనా కూర్చుని వేరుగా ఉంటాయి. బిఎన్ ప్రసాద్ స్పెషల్ టాలెంట్ ఏంటంటే, వెళ్ళి ఆయన పైన ఉంటారు, తర్వాత వస్తారు, మేము వెళ్ళి కూర్చునేవాళ్ళం. బిఎన్ ప్రసాద్ గారు ఎప్పుడు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చునేవాడు. ఆయన కుర్చీలో కూర్చుంటే ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఆయన కుర్చీ తప్ప ఇంకో కుర్చీలో కూర్చోరు. ఆయన కిందకు వచ్చి ఆ కుర్చీ చుట్టూ తిరుగుతూ ఉండేవారు.
తిరుగుతూ ఉంటే మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు తిరుగుతున్నాడంటే అంటే రెస్పెక్ట్ ఏమీ అనుకునేవాడు వాడు. తర్వాత అర్థమయ్యేది. తర్వాత వచ్చి ప్రసాద్ ఎవరో వచ్చి సార్ మీరు లేవండి ఆయన కూర్చోవాలని చెప్పేవారు. సో అలా అటువంటి రిలేషన్స్ వాళ్ళిద్దరివి. తర్వాత ఇంకొకసారి అదేసారి ఒకసారి కూర్చున్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాల గురించి, ఆయన యాక్షన్ గురించి అందరూ చెప్తున్నారు, అప్రిషియేషన్. సో ఈ వాజ్ లిజనింగ్ టు ఆల్ దట్ అండ్ ఆల్ దోస్ రోల్స్, రామ, రావణుడు, కృష్ణ, వట్నాడ్, భీముడు, దుర్యోధనుడు అన్నీ పౌరాణిక పాత్రలు చేశారు కదా. సో అటువంటి పాత్రలు ఎవరు కూడా ఐ డోంట్ థింక్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఎనీవన్ కుడ్ హ్యావ్ యాక్టెడ్ యాజ్ ది వే హీ యాక్టెడ్. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫినామినన్ దట్ వీ కుడ్ ఎవర్ సీ. అందరూ పొగుడుతున్నారు. అంతా అయిన తర్వాత నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే నేను ఎక్కువగా పొగట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు నాకు. బిఎన్ ప్రసాద్ బాగా పొగుడుతాడు. అయితే అందరూ చెప్పిన తర్వాత నేను మా ఊరికి విన్నాను అంతే. ఆయన చూసి కాసేపు చూసి అటు ఇటు చూసి, సోమరాజు గారు మీరేం చెప్పలేదు అందరూ అన్నీ చెప్పారని అంటే నేను అన్నాను, చెప్తాను సార్ అయితే మీరు అడిగారు కనుక అని. ఆ పాత్రలు మీరు పోషించిన పాత్రలు ఉన్నాయే, కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, వాట్ నాట్, అవన్నీ పాత్రల్లో ఆ ఒరిజినల్ పాత్రలు వాళ్ళు కనుక బతుకుండి మీ సినిమా చూస్తుంటే అయ్యో ఇలా చేస్తుంటే బాగుండేదే నేను కూడా అని అలా చేశారండి మీరు అన్నాను నేను. అంటే ఆయన నుంచుని ఇలా నాకు ఈ విషయం ఎవరో చెప్పలేదండి అన్నా. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్. Heart disease was the most dominant disease when we started off our careers, even until recently. Now cancer is taking over the whole world. Cancer or cancer-related diseases are now as common or even more common than cardiovascular disease now. The essential difference between cancer then and cancer now is, if you look at it, cancer had no cure. We were talking about it. Now, cancer has more cure than cardiovascular disease. There is no cure in cardiovascular disease. If you have coronary artery disease, if you have hypertension, if you have anything, heart failure, there is no cure. You only maintain it. But cancer has more cure rate than heart disease. So, I am not congratulating oncologists, but I am congratulating cancer actually. So then having said that, there is, everybody talked about what good things are happening in this hospital. I am also one of the people who appreciate what's happening here. It's a wonderful thing you people have done in the last several years. And now, we have to go on. We can't remain the same and expect to be sustaining and growing and doing right things lifelong. So this hospital, a model like this, we also wanted to do it at CARE. For a variety of reasons, we couldn't continue. But I must say that the model you created here has to be augmented and transformed. What type of transformation? I would say oncology is no longer a single specialty. It's a multi-specialty, and just like health system sciences, they call it. Now, no single organ based specialty or single so-called specialty can survive, because oncology has multiple components to it now: cardio-oncology, gastrointestinal oncology, whatnot. So in other words, it has to be multi-specialty based. So if you don't have multi-specialty base and you restrict yourself to so-called oncology of the earlier times, you will be harming a lot of patients. And we will also be harming if you don't combine ourselves. So in other words, what I request you to do is convert this into a multi-specialty hospital, but they don't have to be in one building, but they have to be interacting with each other in such a way
that the patient will get the best. And the knowledge requirement, the skill requirement and wisdom requirement to be able to treat a 70 or 80-year-old person with cancer today is completely different than what it used to be. So please try to convert yourself into a multi-speciality hospital and be part of it. And if you want us to join that, all of us will join it. Thank you. Thank you, sir. Thanks to all the chief guests for sharing your fond memories with us, with Nandamuri Tarak Ramarao garu. It's a day to be etched in our history of hospital because we felicitated of all prominent figures in the field of medicine. Now, I request Dr. Fani Koteshwarao garu to deliver vote of thanks. అందరికీ వందనాలు. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ జన్మ ధన్యమైన రోజు. ఎందుకంటే ఈ ఆసుపత్రి ఒక మహానుభావుని గుండె లోతుల్లో నుంచి ఆవిర్భించిన మన ఆసుపత్రి ఆయన మానస పుత్రిక. ఆ మానస పుత్రిక ఆయనకి రుణం తీర్చుకోవాలి అంటే ఈ 100 రోజుల పండగ చేసుకుంటేనే రుణం తీర్చినట్లు. ఆ విధంగా ఈ 100వ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు ఈ ఆసుపత్రి ప్రాంగణంలో చేసుకుంటాం వలన ఆయన రుణము మనం తీర్చుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ ఆసుపత్రి ఈ సందర్భంగా మన ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించి వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్ని కూడా కొద్దిగా మార్చుకొని మన ఆసుపత్రికి వచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు, వాళ్ళ యొక్క అనుభూతులు, మన రామారావు గారితో ఉన్నటువంటి అనుభూతులు మనకు పంచినటువంటి మన పెద్దవారైనటువంటి డాక్టర్స్ అందరికీ కూడా, డాక్టర్ సోమరాజు గారికి, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి, డాక్టర్ డిఎన్ కుమార్ గారికి, డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారికి, మా ఆసుపత్రి యాజమాన్యము, మా ఆసుపత్రి సిబ్బంది తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. మీ యొక్క అనుభూతులు మా అందరికీ చాలా చాలా ఉపయోగపడ్డాయి సార్. మాకు ప్రత్యక్షంగా సార్తో రామారావు గారితో సంబంధం బాంధవ్యాలు లేవు, కానీ మీరు చెప్పిన తర్వాత ఆయన యొక్క ఉన్నతి, ఆయన మహోన్నతులు, ఆయన యొక్క ఎంతో మాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సభకు విచ్చేసినటువంటి మన ఆసుపత్రి మెడికల్ అండ్ నాన్ మెడికల్ సిబ్బంది అందరికీ కూడా ఈ ఉదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఆసుపత్రిలో ఈ ఫంక్షన్ జరగటానికి ఉపయోగించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. ఈ దిగ్విజయంగా జరగటానికి అందరికీ కూడా ఉపయోగపడినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరియు ప్రెస్, మీడియా వాళ్ళకి, బోత్ ఎలక్ట్రికల్ అండ్ మీడియా పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Now I request all to stand up for national anthem. Jana Gana Mana Adhinayaka Jaya He Bharat Bhagya Vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे I request all to proceed for lunch.
అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద అలంకరించిన అంటే ఇవాళ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎందుకంటే మా కుటుంబ సభ్యులైన డాక్టర్ సోమరాజు గారు కానివ్వండి, లేకపోతే డాక్టర్ డి